రేపు మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ మోడస్ ఆపరాండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇన్వెస్టిగేషన్లో 3 దశలు ఉంటాయి. స్టేజ్ నెంబర్ 1, ఈ కేసు విషయంలో ఎవరికైనా లంచాలు ఇవ్వడం జరిగిందా అన్నది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే జ్యోతి మామగారు ప్రసాదరావుకి అతనికి సంబంధించిన వాళ్ళకి ఉన్న బ్యాంక్ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్ మనం వెరిఫై చేయాలి. జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ అకౌంట్స్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలు మనం సంపాదించాలి. దిస్ ఈజ్ స్టేజ్ నెంబర్ 1. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. నౌ ద స్టేజ్ నెంబర్ 2, ఈ కేసులో ఉన్న లొసుగులు వెలుగులోకి రానివ్వకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళ మీద పెద్దవాళ్ల ద్వారా ఒత్తిడి తీసుకురావడం జరిగిందా అన్న విషయం తెలుసుకోవాలి. ఈ విషయం మనకు తెలియాలంటే ప్రసాదరావు, పోతురాజు వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ తెలుసుకుని జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ ఫోన్లకు వచ్చిన ట్రంక్ కాల్స్, వీళ్ళు చేసిన ట్రంక్ కాల్స్ వివరాలు మనం తెలుసుకోవాలి. రైట్? రైట్ సార్. నౌ ద థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్, జ్యోతిది హత్య లేక ఆత్మహత్య అన్నది మనం తెలుసుకోవాలి. అది ఆత్మహత్య అయి ఉంటే మన పని అక్కడితో ఆగిపోతుంది. అలా కాక అది హత్య అయి ఉంటే మన అసలు పని అక్కడే ప్రారంభమవుతుంది. బాస్, నాతో చిన్న డౌట్. ఎస్? అది హత్య, ఆత్మహత్య రెండూ కాకుండా మరేదన్నా ఉంటే? బాస్, అలా చూడకండి. నా మనసును అర్థం చేసుకోండి. ఇది హత్య, ఆత్మహత్య రెండూ కాకుండా సహజ మరణం అయిండొచ్చుగా. అంటే ఆ అమ్మాయి డాబా మీద ఏ బట్టలు ఆరేస్తూ పడిపోయి మరణించి ఉండొచ్చుగా. రాత్రి 8:30కి బట్టలారేస్తుంది. ఈ విషయం నాకు తట్టలేదంటబ్బా. నీకు తడితే ఆశ్చర్యపోవాలి కానీ తట్టకపోవడంలో ఆశ్చర్యమే ఉంది. గుడ్ నైట్.